చేస్తాం. నా హనుమాన్ సినిమా చూసానన్నా, అనుమానమే లేదన్నమాట. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అన్న. ఈ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు అది ఇది అంటున్నారన్న. దేవుడే ఇప్పిస్తాడన్న. ఈ రోజు నుంచి ఈ టాక్స్ ఈ కలెక్షన్ చూస్తే మనుషులు ఎవడన్నా ఆపేదానికి దేవుడు ఉన్నాడంటే చాలన్నా. రేపు కాలం చెప్తా ఉన్నాను, థియేటర్లో ఇంకా పెరిగిపోతాయన్నమాట. వాళ్ళు ఇవ్వాల్సింది వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదన్న. ఏంటంటే హీరో చూస్తారు చాలా మంది, కానీ ఈ సినిమాలో ఏంటంటే దేవుడు ఉన్నాడు. మనకి మెగాస్టార్ చిరంజీవి గారే చెప్పారు, నేను హనుమాన్ నమ్ముకొని ఈ స్థాయికి వచ్చాననేది ఆయనే చెప్పాడు. సినిమాలో హనుమాన్ పెట్టారు కాబట్టి నువ్వు థియేటర్లు ఇవ్వకుండా కానీ బాధపడద్దు, దేవుడే ఇప్పిస్తాడు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, సినిమా 150 నుంచి 300 కోట్లు కలెక్షన్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఎస్పెషల్లీ హైలైట్ ఏంటంటే రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అదైతే చాలా చాలా బెటర్గా ఉంది. మర్యాద రామన్లో ఎలా ఇచ్చారు, ఎంత కామెడీ ఫన్ అయిందో దీంట్లో కూడా అదే విధమైన కామెడీ ఫన్ అవుతుంది. ఇంకోటి ఎస్పెషల్లీ రాకేష్ మాస్టర్ బ్రో, రాకేష్ మాస్టర్ అసలు చాలా బాధ అనిపించింది ఆయన యాక్టింగ్ చేస్తుంటే. అరే బతికుంటే బాగుండరు అనిపించింది అనమాట. గెటప్ సీన్ కానీ ఈ తేజ సజ్జా కానీ వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. తేజ సజ్జా నువ్వు అన్ని సినిమాల్లో చెప్తావో నాయనమ్మ నేనున్నానే, నువ్వు నిజ జీవితంలో మీ ఇంటికి వెళ్ళి ఈ రోజు మీ నిజంగా మీ నాన్నమ్మకి చెప్పు, నాన్నమ్మ నేను స్టార్ హీరోని అయ్యానని. ఎందుకంటే ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బ్రో. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ప్రశాంత్ వర్మ బ్రో, అతనికి దండేసి దండం పెట్టచ్చు బ్రో. ఆ విధమైన టెక్నికల్ విజువల్స్ తీసుకొచ్చాడు. కనీసం 50 కోట్ల బడ్జెట్ బ్రో. 50 కోట్ల బడ్జెట్లో ఇటువంటి సినిమాలు వస్తున్నాయి అంటే ఇంకా మనం ఏంటంటే ఒకప్పుడు అవతార్ చెప్పుకునే వాళ్ళు, అవతార్ 1 అవతార్ 2 కొన్ని సీన్స్ అవుతాయి. అవతార్ 1, 2 కూడా పనికిరాదు అనిపించింది అనమాట. ఆ విధంగా కనెక్ట్ చేశాడు బ్రో. ఇంకో కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ చాలా హైలైట్గా ఉన్నాయి. మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు ఎంత డివోషనల్గా కనెక్ట్ అవుతామో, ఆంజనేయ స్వామిని స్టార్టింగ్లో లాస్ట్లో చూపించినప్పుడు అదే విధమైన ఫీలింగ్ కలిగిందన్న నాకైతే. అదైతే చాలా చాలా బాగుంది బ్రో. అసలుకి హనుమాన్ని ఎన్నో సిరీస్లు వచ్చాయి, సినిమాలు కానీ సీరియల్ కానీ ఎప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ సినిమాలో చూపించినట్టు ఆంజనేయ స్వామిని ఏ సినిమాలో చూపించలేదు బ్రో. ఇంకా నార్త్లో అయితే ఈ సినిమాని నెత్తిన పెట్టుకుంటారు. అయోధ్యలో ఇప్పుడు జరిగే ఇష్యూకి ఈ సినిమా ఒక మంచి బూస్టప్ అనే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. డిసప్పాయింట్ ఏంటంటే ఈ టెక్నికల్ విజువల్స్ కానీ ఆది పురుషికి కానీ పనిచేస్తుంటే అసలుకి ఇంకా రాముడు సీత లక్ష్మణు హనుమాన్ అతనికి అది ఇంకా వేరే లెవెల్లో ఉండవు. ఒకటే రిక్వెస్ట్ అన్న ప్రభాస్ అన్న గారికి, మీరు ఆది పురుషు 2 కానీ తీస్తే ఈ డైరెక్టర్ని ఈ టెక్నీషియన్స్ని పెట్టుకుంటాను, మంచి అవుట్పుట్ వస్తుంది. ఒక తెలుగుడు సత్తా ఏందని చూపించాడు బ్రో. కొన్ని సీన్స్ అయితే మనకి రాజమౌళి ఎంత ఎక్స్పీరియన్స్గా కొన్ని సీన్లు తీస్తారో అంతకి ఆ విధంగా తీశాడన్న. దానికైతే మనం కనెక్ట్ అయిపోవాల్సింది. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడండి. మీరు డివోషనల్గా ఎమోషనల్గా కామెడీగా మొత్తానికి కనెక్ట్ అయిపోతారనమాట. సినిమాని ఆ విధమైన రేంజ్కి తీసుకెళ్లారు. పదాలు కానీ మాటలు కానీ ఏంటంటే అన్ని కామన్గా ఉన్నాయి. సముద్రకని డైరెక్షన్ అతను చెప్పే డైలాగ్స్ కానీ చాలా చాలా బెటర్గా ఉన్నాయి. సినిమా నేను ఒకటే చెప్తున్నాను, థియేటర్లు ఇవ్వలేదని ఎవరు బాధపడద్దు. కంటెంట్ ఉంటే అది ఒక 3-4 రోజులైన తర్వాత కానీ బొమ్మ పడుతుంది. ఎందుకంటే ఆ దేవుడే మీకు నడిపిస్తాడు. హనుమాన్ సినిమా హనుమాన్ దగ్గరుండే నడిపిస్తానన్నా. ఇంకొక ముక్కలో చెప్పాలంటే హనుమాన్ సినిమా అనుమానమే లేదు, బ్లాక్ బాస్టర్ హిట్. దీనికి థియేటర్ లేవంటున్నారు కదా, మీకు రేపు ఎల్లుండి నుంచి చూడండి థియేటర్లో హనుమానే ఇప్పిస్తాడు బ్రో. థ్యాంక్ యూ. జై హనుమాన్ జై శ్రీరామ్ అంతే. ఇంటర్వెల్లో వాటికి ఇదే నినాదం. ఇంటర్వెల్ బయటకు వచ్చేటప్పుడు అయితే ఏడుచుకుంటూ చెప్తాడు జై హనుమాన్ అన్నమాట. హనుమాన్ ఎక్కడున్నా కానీ అందరినీ చూస్తూ ఉంటాడు. అందరు చల్లగా ఉండాలని ఆయన దీవిస్తాడు. ఈ సంక్రాంతికి హనుమాన్ గారు ఈ సినిమాతోటి మనకి ఆయన మెసేజ్ చెప్పకుండా కానీ ఆయన రూపం చూసినాక ఒకటే చెప్తున్నాను, సంక్రాంతి పండుగ అందరికీ ఒక శుభాకాంక్షలు అనే చెప్పొచ్చు. మీకు ఈ శుభాకాంక్షలు ఇంకా డబల్, మీకు ఇంకా మంచి ఆశీర్వాదాలు కావాలంటే ఈ సినిమాని చూడండి, థియేటర్కి వచ్చి సినిమా చూడండి. మీకు హనుమాన్ ఎల్లప్పుడు చూడంటాడు. జై హనుమాన్. థ్యాంక్ యూ.